గత 2-3 రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వారసుడు 68 ఏళ్ల వయసులో, అందులోనూ తాత వయసులో ఉండగా ఆయన ఒక మహిళా అధికారితో బిడ్డను కనడం ఏంటి, తాత వయసులో తండ్రి అవడం ఏంటి, ఇలా ఎన్నో రకరకాల చర్చలు, స్టోరీలతో తెలుగు సోషల్ మీడియా హోరెత్తుతోంది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజయసాయి సైతం ప్రెస్ మీట్ పెట్టి కవర్ చేసుకునే ప్రయత్నం చేసిన చాలా సందేహాలు అలాగే ఉన్నాయి. మరి ఆ సందేహాలు ఏంటో భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు. విజయసాయిరెడ్డి ఇప్పుడు అమాయకుడిగా ఉన్నట్టుగా ఎంత కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా ఆయన గతంలో చేసిన రాజకీయ కారణంగా ఇప్పుడు ఆయన్ని వదిలిపెట్టేందుకు టీడీపీ, జనసేన కేడర్ ఏమాత్రం సిద్ధంగా లేవు. విజయసాయిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. చంద్రబాబు, లోకేష్తో పాటు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న మహిళలను, బ్రాహ్మణి, భువనేశ్వరిని సైతం బయటకు లాగి చాలా జుగుప్సాకరంగా పోస్టులు పెట్టేవారు. చివరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన పెళ్లిళ్ళ గురించి కూడా నీచంగా మాట్లాడేవారు. ఇవన్నీ ఆయన మర్చిపోయినా తెలుగు సమాజం మాత్రం మర్చిపోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన దొరికిపోవడంతో ఎవరూ వదిలిపెట్టడం లేదు. స్వయంగా మహిళా ఉద్యోగిని భర్త ఫిర్యాదు చేయడంతో పాటు తన బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అవునో కాదో తేల్చాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారికి లేఖ రాయడం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ మీడియాలో వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే సస్పెండ్ అయిన శాంతి అనే ఉద్యోగితో ప్రెస్ మీట్ పెట్టించి కొన్ని వివరణలు ఇప్పించే ప్రయత్నం జరిగింది. అయితే అంతకుముందు శాంతి భర్త మదన్ మోహన్ మాట్లాడుతూ తాను సుభాష్ రెడ్డిని కలిసినప్పుడు తనకే పాపం తెలియదని, ఆ బిడ్డకు తాను తండ్రిని కాదని చెప్పినట్లు తెలిపాడు. అయితే నిన్న ప్రెస్ మీట్లో శాంతి మాట్లాడుతూ తాను లాయర్ సుభాష్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నానని, తనకు పుట్టిన బిడ్డకు లాయర్ సుభాష్ కారణమని చెబుతుంది. ఇక తాను మదన్ మోహన్ ఎప్పుడో విడిపోయామని చెబుతుంది. గత ఏప్రిల్లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని చెబుతుంది. అయితే శాంతి ఏప్రిల్లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం, ఇంకా విడాకులు రాలేదని చెప్పండి. మరి 2016లోనే సుభాష్ రెడ్డిని ఆమె ఎలా పెళ్లి చేసుకుని బిడ్డకు తండ్రి అయ్యింది అన్నది క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మరికొందరు చర్చల ప్రకారం 2016 నుండే ఆమె విజయసాయితో కలిసి ఢిల్లీలో కనిపించేవారని అంటున్నారు. 2015లోనే తాను తన భర్త కలిసి పేపర్ల మీద విడిపోతున్నట్లు అగ్రిమెంట్ రాయించుకున్నామని చెప్తుంది. ఒక న్యాయవాదిగా ఉండి పేపర్ల మీద రాసుకునే అగ్రిమెంట్ ఎలా చెల్లుతుందన్నది ఆమెకు తెలియకుండా ఉంటుందా? దీనికి ఆమె ఏమని సమాధానం చెబుతారో, ఆమె చెప్పే నిజాన్ని ఎలా నమ్మాలో తెలియని పరిస్థితి. ఇక విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖలోనే ఉన్న ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారన్న ఆరోపణలు శాంతిపై తీవ్రంగానే ఉన్నాయి. ఇక విజయసాయిరెడ్డిని తప్పించి వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర పగ్గాలు ఇచ్చాక 15 రోజులకే విజయవాడకు తన ఉద్యోగాన్ని మార్పించుకున్నట్లు కూడా ఆమె భర్త చెబుతున్నారు. ఇలా రకరకాల సందేహాలు అయితే శాంతి, విజయసాయిరెడ్డి గొడవలో ఉన్నాయి. వీటికి వారు ఎంతవరకు క్లారిటీ ఇస్తారు? శాంతి భర్త చెబుతున్నట్లు విజయసాయిరెడ్డి DNA టెస్టుకు సిద్ధమవుతాడా? మరి ఈ గొడవలో శాంతి మొదటి భర్త మదన్ మోహన్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.